जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की ఈరోజు మనం ధూల్పేట్ లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్ గణేష్ గారికి ఉన్నాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మన ద్వారకా నగర్ భగత్ సింగ్ యూత్ వాళ్ళు ఉన్నారు. సో అన్న వాళ్ళతో మాట్లాడదాం. గణేష్ అయితే ఆల్రెడీ బుక్ అయిపోయింది. ఒకసారి అన్న వాళ్ళతో మాట్లాడి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న జై శ్రీరామ్ అన్న చెప్పండి. ద్వారకా నగర్ భగత్ సింగ్ యూత్ అసోసియేషన్ ఇది 35వ సంవత్సరం నవరాత్రోత్సవాలు భాగంగా ఈసారి ఆగమన్ కూడా మేము చాలా భారీ ఎత్తున చేయాలనుకుంటున్నాం. లాస్ట్ ఇయర్ కంటే ఇంకా గ్రాండ్గా ఇంకా కొన్ని కల్చరల్ ఈవెంట్స్ ఉంటుంటాయి. సో అన్న ఇప్పుడు ఇది ఎక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి పర్చేస్ చేస్తున్నారు అన్న మీరు? ఇక్కడ దగ్గర 10 years అవుతుంది అండి. లక్ష్మీనారాయణ సింగ్ దగ్గర 10 years గెలిచి. సో అంటే ఏమైనా ఉందా అన్న ఇక్కడనే మీకు లైక్ ఇది ఎప్పుడైతే ఇక్కడ స్టార్ట్ చేసామో దినదిన అభివృద్ధి చెందుతున్నది. మా దగ్గర గణేశుడే కానీ నవరాత్రులే కానీ సో అంతా మంచి జరుగుతుంది ఇక్కడ కొన్నప్పుడు నుంచి. సో ఇప్పుడు ఈ ఆగమన్ అనేది లైక్ ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు? ఏమైనా డేట్? 13th నుంచి 15th అనుకుంటున్నాము. ఓకే, అంటే మా యూట్యూబర్స్కి కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాం మేము. ఓకే, దాంట్లో ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు అన్న ఇంకో క్వశ్చన్. ఇప్పుడు లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్ షెడ్లో ప్రతి ఒక్క వినాయకుడు చూసుకుంటే అంతా ఒకటే లాగుంది. సో ఇప్పుడు మీదే అని ఎట్లా గుర్తుపట్టాలన్న మేము? అది మేము ఒక 2 days బిఫోర్కి వచ్చి కలరింగ్ సెట్ చేసుకుంటాం. ఒకటి గణేష్ని సెలెక్ట్ చేసి అంటే లైక్ ఇప్పుడు ఇట్లా చూడంగానే కొందరు రాసుకుంటారు, కొంతమంది నంబర్స్ వెనక రాసుకుంటారు. ఓకే, అది మాకు అనవసరం లేకుండా ఏది మంచి ఉంటే అది తీసేసుకుంటాం. అండ్ ఇంత తొందరగా బుక్ చేయడానికే కారణం ఏందన్న? బుక్ అంటే ఇక అంటే ఆల్రెడీ ఇప్పుడు బాలాపూర్ బుకింగ్ అయిపోయింది. నిన్న మన రామ్నగర్ది అయిపోయింది. ఈ రోజు మీది 2 months బిఫోర్ బుక్ చేస్తాం. ఓకే, మా కలరింగ్ అనేది మా స్పెషాలిటీ. లాస్ట్ 2 days బిఫోర్ ముందు వచ్చి తీసుకెళ్లే ముందు రివీల్ చేసుకుంటాం. మా లాస్ట్ ఇయర్ మా కలర్ చాలా ట్రెండ్ అయిపోయింది. కొంచెం డిఫరెంట్ ఉండే అన్న నేను వచ్చిన. అదే ఆ కలర్ వేసినందుకు మిగతా 10 విగ్రహాలు కాంపిటీషన్ వచ్చే వాళ్ళకి. ఓకే ఓకే, సో చూస్తున్నాయి. సో అప్పుడు దాకా అయితే స్టే ట్యూన్. ఫైనల్ అయితే గణేష్ అయితే బుక్ అయిపోయింది. అండ్ ఆగమన్ అనేది కూడా వీళ్ళు రిలీజ్ చేస్తా అంటున్నారు. సో అప్పుడు దాకా వెయిట్ చేయండి. బోలో గణేష్ మహారాజ్కి. గణేష్ సీజన్ ఇప్పుడు వస్తుంది. ఆగస్ట్లో మొత్తం మన గణేష్ సీజన్ ముందే మన బబ్లన్న వినయన తెలిసి ముందే ప్లానింగ్ ఎట్టుంటే 2-3 months నుంచి మొత్తం అంతా ప్లానింగ్ ఉంటుంది. కాబట్టి ఈరోజు బుకింగ్ వచ్చినాము. మనం ఏమైనా చెప్తాడు ఈసారి ఏం బుక్ చేసినా? లాస్ట్ టైం ఈసారి స్పెషల్ ఏంది? ఈసారి స్పెషల్ ఏముందంటే లాస్ట్ టైం మనది వినాయకుడు కొంచెం చిన్నది, ఈసారి ఇంకా పెద్దది. ఈసారి వినాయకుడు ఓకేనా, కలర్ కూడా డిఫరెంట్ ఉంటుంది. ఈసారి కలర్ కూడా దగ్గర డిఫరెంట్గా బబ్లన్న ముందే ప్లాన్ చేసి చేపిస్తుంది. ఈసారి మొత్తం మన కమిటీ మెంబర్స్ అందరు ముందే లాస్ట్ ఇయర్కి వెళ్ళి లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో అయిపోయింది అనుకుంటా. 2 months బ్రేక్ తీసుకొని జనవరికి వెళ్ళి స్టార్ట్ అయిపోయింది మనకి ప్రిపరేషన్ మొత్తం. ఇది మనకి జస్ట్ ఒక 1 month అనిపిస్తుంది. ఈసారి ఏమో స్పెషల్ ప్రిపరేషన్ సమ్మర్కి ఇప్పటికి 35th year ఇది 35th year. ఈసారి ఇంకా 15 years అయితే 50th year. అప్పుడు కూడా ఇట్లానే ఉంటాడు. ఈసారి స్పెషల్ ఏంది? ఈసారి 35th year. లైటింగ్ డెకరేషన్ చాలా బాగా ప్లాన్ చేస్తాం.
మనది స్పెషల్ ఏంటంటే లైటింగ్ స్పెషల్ మనది కాబట్టి ఈసారి డిఫరెంట్ గా ప్లాన్ చేసినాము లైటింగ్ కూడా చూస్తే అర్థమైపోతుంది. ఆగమన్ కూడా కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ లో వెళ్తున్నాము. ఓకే లాస్ట్ టైం లాగా హైదరాబాద్ ఫస్ట్ ఆగమన్ మన పేరు వచ్చింది, ఈసారి కూడా హైదరాబాద్ ఫస్ట్ ఆగమన్ చేయడానికి బబ్లన్న ఉన్నాక ఫస్ట్ అనేది కంపల్సరీ, సెకండ్ వేరే వాళ్ళు చూసుకోవాలి. మన బబ్లన్ ఉన్నాడు కాబట్టి ఫస్ట్, కానీ ఈసారి స్పెషల్గా లైటింగ్ కాకుండా ఇంకా అన్ని స్పెషల్గా ఉన్నాయి. ఇప్పుడు అన్ని రివీల్ చేయము, ఇప్పుడు రివీల్ చేస్తే మనం మీరు చూస్తే ఏముంది డైరెక్ట్గా అట్లా వచ్చి చూడండి. ఈసారి కూడా లాస్ట్ టైం లాగా మంచి గ్రాండ్ సక్సెస్, ఇంకా డబల్ టైం కావాలి. లాస్ట్ టైం ఓన్లీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి వచ్చిరుగా, ఈసారి ఇండియా మొత్తం కలిసి రావాలని మేము అందరము ప్లాన్ చేస్తున్నాం. ఇంకేమో లక్ష్య హర్షరెడ్డి అవన్నీ చూసుకుంటూ ఈసారి ఏం ప్లాన్ చేసినావు కొత్తగా ఏం ప్లాన్ చేయాలి? ఎవ్రీ ఇయర్ లెక్క ఇయర్ కూడా చాలా వెరైటీ చేద్దాం, ట్రై చేద్దాం. అంతా యూత్ అంతా కలిసి చాలా ఉత్సాహంగా ఉన్నారు అందరూ. ఏదో ఒకటి వెరైటీ చేద్దాం అని మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా చాలా మంచి ఆదరణ వస్తుంది అందరి దగ్గరికి వెళ్ళి. సో మనం ఈసారి కూడా మంచి ఏదో వెరైటీ ఎవ్రీ ఇయర్ ఆయన దయ ఆయన ఏం చేస్తాడో ఆయన చూసుకుంటాడు. లైటింగ్ కానీ ఎవ్రీథింగ్ ఆయనే చేస్తాడు. ఇక ఈసారి 35th ఇయర్ అయింది, స్పెషల్గా చేద్దాం, ఏదైనా వెరైటీ చేద్దాము. అందరూ భక్తులు కూడా చాలా ఆనందంగా పడతారు, అన్ని బాగానే ఉంటాయి. చాలా మంది చూసి అందరూ జస్ట్ శాంపుల్ మాత్రమే. ఈసారి స్పెషల్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ మనం కొత్తది పెట్టినాం. ఈసారి మాత్రం ఇంకా స్పెషల్ ఉంటుంది లైటింగ్. ఈ ఇయర్ అది PM సౌండ్ మావీర్ సింగ్ గుండ్పేట నుంచి ఇంకా హైలైట్ ఉంటుంది. ఈసారి మొత్తం కొత్తది సెట్ అంతా కొత్తది చేస్తున్నాం లైటింగ్. అది ఇంకా వెయిటింగ్ మేము కూడా. అది నెక్స్ట్ మంత్ ఆయన మాకు కూడా సర్ప్రైజ్ చేసేస్తాడు, మీ అందరికీ డబల్ సర్ప్రైజ్ చెప్తాను. ఈయననే గత 10 ఏళ్ళ నుంచి మాకు లైటింగ్ ఈయననే డిఫరెంట్ కైండ్స్ కాన్సెప్ట్లు సెట్లు మాత్రం ఈయననే వేసేది. ఈసారి డిఫరెంట్ సెట్ మళ్ళీ ఈయననే వేస్తున్నాడు మొత్తానికి. హైదరాబాద్ మొత్తం ఈయన పేరు మారుమోగాలని లాస్ట్ ఇయర్ కూడా అయోధ్య సెట్ ఒకటి, మీనాక్షి సెట్ ఒకటి. ఈసారి చెప్పొద్దు, అది రివీల్ చేస్తాం మేము. ఆగమన్నప్పుడు రివీల్ చేస్తాము. నెక్స్ట్ లైటింగ్ అనేది మాకు ఈయన దగ్గరుండి లైటింగ్ దేవునికి బాగా డైరెక్ట్ లైటింగ్ తోనే మాట్లాడతాడు. లాస్ట్ ఇయర్ ఆగమన్ గ్రాండ్, ఇంకా ఆర్తి గ్రాండ్ అయింది. ఈసారి అన్ని ఇంకా కొత్త యాక్టివిటీస్ తోని మంచిగా చేద్దాము. మళ్ళీ మనం మెల్లమెల్ల లిస్ట్ రిలీజ్ చేద్దాం. అప్పుడే కమిటీ మెంబర్స్ ఇంకా డిస్కషన్ ఉన్నాయి, కొత్త యాక్టివిటీస్ ప్లాన్ చేస్తాం. మన గాడికి పెడుతున్నారు. మన దానికి ఫేమస్ ఏంటంటే వీసా అనేది చాలా ఫేమస్. వీసా గణపతి అంటారు, వీసా కూడా వస్తుంది. మేము చెప్పాలంటే చాలా మంది ఇక్కడ బయటికి వెళ్ళి ఇక్కడికి వచ్చినాము, మేము మొక్కిన మీద మంచిగా వెళ్ళొచ్చినాము. వీసా అయినా మ్యారేజ్ అయినా అన్ని మంచిగా అయితే ఇక్కడ ఉంటే సక్సెస్ఫుల్గా. నాది కూడా మొన్న రీసెంట్గా అయిపోయింది మ్యారేజ్. మా అందరికీ అట్లా అన్నవాళ్ళు వీళ్ళందరూ ఎంత ముంగటి నుంచి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇంతమంది మెంబర్స్ వచ్చారు. ఇంకా చాలా మంది మనకి ఆగమని ఆ టైంలో కనిపిస్తారు. సో అందరు మామాస్ ఓకే, అందరం జై బోలో గణేష్ మహారాజ్ కి జై, బోలో గణేష్ మహారాజ్ కి జై.